సర్పంచ్ ఎన్నికలు ఇంకెప్పుడు? స్థానిక సంస్థల ఎన్నికలపైన హైకోర్టులో విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించిన న్యాయస్థానం 60 రోజుల గడువు కావాలన్న ఎన్నికల సంఘం ఆగస్టు తరువాతే ఎన్నికలు జరిగే అవకాశమట. సో క్లియర్గా ఇప్పుడు 60 డేస్ గవర్నమెంట్ అడిగింది. 60 డేస్ అడిగింది కాబట్టి ఇవాళ మనం జూన్ ఎండింగ్లో ఉన్నాం. జూలై అండ్ ఆగస్ట్ 2 నెలల సమయము. మరి 2 నెలల సమయమా లేకపోతే జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు ఎలక్షన్స్ నిర్వహిస్తారా చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు జరపలేదంటూ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు 60 రోజుల గడువు కావాలని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గడువు 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసింది. ఆ తర్వాత 6 నెలల్లోపుగా ఈ ఎన్నికలు నిర్వహించాలి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికలు జరపలే. దాంతో కొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ రాష్ట్రంలో కులగణన సర్వే ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. దీనికి కొంత సమయం పడుతుంది అన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరుపుతామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదంటూ హైకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని అడిగారు. దాంతో పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఎన్నికలైనా పెట్టాలని, లేని పక్షంలో పాత సర్పంచ్లనే కొనసాగించాలి అని వాదించారు. 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధన ఉన్నా ప్రభుత్వం నిర్వహించలేదన్నారు. వాదన విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సో ఏదేమైనా తీర్పు రిజర్వ్ చేసినా ఏం చేసినా నిర్వహించడానికి రెడీ అవుతున్నారు కాబట్టి దీని మీద పెద్దగా డిస్కషన్ ఏమి ఉండకపోవచ్చు. అసలు మేము ఇప్పుడు పెట్టము, అసలు పెట్టమని అన్నప్పుడు దాని మీద కొంత చర్చ జరగడానికి అవకాశం ఉంది. సో జూలైయా ఆగస్టా ఏదో ఒకటి ఈ 60 రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా చర్చ ఏమి ఉండకపోవచ్చు. ఆగస్టు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు తర్వాతే జరుగుతాయని తెలుస్తున్నది. సోమవారం హైకోర్టు విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరపు న్యాయవాది ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని చెప్పిన నేపథ్యంలో ఈ అభిప్రాయం వ్యక్తమవుతున్నది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోందన్న ప్రచారం ఒకవైపున జరుగుతున్నది. మంత్రులు కూడా దీనికి సంబంధించి ప్రకటన కూడా చేశారు. మరోవైపు పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేస్తున్నారు. అయితే కులగణన, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా కోర్టు పరిధిలో ఉండడం, ఎన్నికల సంఘం 60 రోజుల గడువు అవసరమని తెలియజేసిన నేపథ్యంలో హైకోర్టు తుది తీర్పులో ఏం చెబుతుందో అని ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఏం చెప్తుంది? సాధ్యమైనంత త్వరగా ఎలక్షన్స్ పెట్టండి అని చెప్తుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు 60 రోజులు అడిగారు కాబట్టి 60 రోజులు అన్నది జనరల్గా ఒక ఎలక్షన్ పెట్టడానికి ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎలక్షన్స్ నిర్వహించడానికి 60 రోజుల సమయం అన్నది షార్ట్ టైమే ఒక రకంగా చెప్పాలంటే. సో కాబట్టి హైకోర్టు కూడా త్వరితగతిన మీరు చెప్పిన 60 రోజుల సమయంలో నిర్వహించండి అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏది సమస్య వచ్చిందంటే బీసీ రిజర్వేషన్ల అంశమే ప్రభుత్వం ముందున్న పెద్ద ఇబ్బంది. ఆ 42% రిజర్వేషన్స్ అమలు చేయడం ఎట్లా అన్నదే దాని మీదనే ఈరోజు ఎలక్షన్స్ ఇన్ని రోజులు ఆగినాయి. ప్రభుత్వం కూడా తర్జన భర్జన పడుతుంది ఈ రిజల్ట్ ఏం చేయాలి అన్నది. ఒకవైపున సుప్రీంకోర్టు ఏమో 50% రిజర్వేషన్స్ మించరాదు అని చెప్పింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను మిగతా వాళ్ళకు పంచాలి. మరి క్రమంలో బీసీలకు వచ్చే రిజర్వేషన్ ఎంత? 42% ఖచ్చితంగా అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కులగణన చేశారు. గవర్నర్ పంపితే గవర్నర్ కేంద్రానికి రాష్ట్రపతికి పంపారు. ఆ బిల్లు అక్కడే ఉన్నది. ఆలోపుగా 2027 ఫిబ్రవరి కల్లా మేము జనగణనతో పాటు కులగణన కంప్లీట్ చేస్తామని కేంద్రం తీర్మానం క్యాబినెట్ ఆమోదించింది. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఇప్పుడు పంపిన బిల్లులకి ఆమోదం తెలుపుతారన్నైతే అనిపిస్తలేదు. సో మరి ఈ సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ముందున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది చాలా కీలకమవుతున్నది. మరి బీసీ కమిషన్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అతి త్వరగా తేలుస్తుందా? మరి 42% ఇవ్వని పక్షంలో పార్టీ పరంగా ఇస్తామని అంటున్నారు. అది ఎట్లా ప్రజల్లో చర్చకు దారితీస్తుంది? ఇవన్నీ అంశాలు కాంగ్రెస్ని వెనక ముందు చేస్తున్నాయి. ఏదేమైనా వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు జూలై ఆర్ ఆగస్టులో ఎన్నికలు నిర్వహించాలి అని. ఏదేమైనా ఆగస్టులోపు ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడానికే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి. ఇది ప్రధాన వార్తగా మనకు కనబడుతుంది. ఎందుకంటే చాలామంది సర్పంచ్ ఎప్పుడు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు అని అంటున్నారు. ఫస్ట్ అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టిన తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళాలన్న ఆలోచన కాంగ్రెస్ చేస్తున్నది, అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నది. దాని తర్వాత మున్సిపల్స్, అది అయిపోగానే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వస్తుంది. అది అయిపోగానే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అది కూడా 2026 ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అవ్వాలి యాక్చువల్గా డేట్ ప్రకారం, అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన సమయం అది.
సో మొత్తం ఈ 1 ఇయర్ అంతా ఎలక్షన్ సీజన్.